నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కంటి కొరలు క్రియేషన్స్ ఛానల్. ముందుగా ఈ వీడియోలో మనం ఐఆర్సిటిసి అంటే ట్రైన్ టికెట్స్ ఎలా బుకింగ్ చేసుకోవాలి ఐఆర్సిటిసి వెబ్సైట్లో అనేది మనం ఈ వీడియోలో చూద్దాం క్లియర్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బస్సెస్ ఉన్నాయనుకోండి, బస్సెస్ డైరెక్టర్గా బస్ ఎక్కిస్తున్న తర్వాతే కండక్టర్ టికెట్స్ ఇస్తారు. లేదనుకుంటే కాంప్లెక్స్కి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టేషన్స్కి వెళ్ళి మనం టికెట్స్ తీసేసుకుంటూ ఉంటాం. చిన్న చిన్న ప్రయాణాలు కాబట్టి, లాంగ్ జర్నీస్ కాదు కాబట్టి. ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా సరే దానికంటూ సెపరేట్గా కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి కోసం కూడా మీకు ఈ వెబ్సైట్లో మన ఛానల్లో వీడియోలు చేసి పెడతాను, అవి కూడా చూడండి. అలాగే ట్రైన్కి సంబంధించింది మనం లాంగ్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి ఆ ట్రైన్కి సంబంధించింది మనం ఎలా చూడాలి, ఏం చేయాలి అనేది కూడా, ఎలా బుకింగ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ట్రైన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ప్రతిదీ కూడా మనకంటూ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సెపరేట్గా అఫీషియల్ వెబ్సైట్ ఐఆర్సిటిసి వెబ్సైట్ అనేది మనకి ప్రవేశపెట్టారు. దాంట్లో మనం ఎలా బుకింగ్ చేసుకోవాలనేది మనం చూద్దాం. చూడండి, ఐఆర్సిటిసి అని కొట్టాను కదండి. చూడండి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ పోర్టల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి మనం. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న అలర్ట్ వస్తుంది. అదేంటంటే ఆధార్ అథెంటికేషన్ ఈజ్ కంపల్సరీ అండి. ఇంతకు ముందు అయితే ఆధార్ ఉండేది కాదు, ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ మ్యాండేటరీ ఇచ్చేసారు. ప్రతి తత్కాల్ టికెట్స్కి కూడా ఆధార్ వెరిఫైడ్ కంపల్సరీ ఉండాలండి. ఓకేనండి, సరే. ఇకపోతే మ్యాటర్లోకి వస్తే, ముందు ఐఆర్సిటిసి ఎవరికైనా అకౌంట్ లేకపోతే లాగిన్ ముందు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇక్కడ చూడండి, లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా. ఈ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్లో ముందు రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీరు చూడండి, ఇక్కడ రిజిస్టర్ ఉంది కదండి, రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఐఆర్సిటిసి అకౌంట్ అని ఉంది కదండి. ఇక్కడ క్రియేట్ ఐఆర్సిటిసి అకౌంట్లో ఇక్కడ మీకు ఏదైతే మీరు యూజర్ నేమ్, అంటే మీకు ఏ పేరు పైన పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు నేమ్ ఇవ్వాలి. అలాగే మీ ఫుల్ నేము, ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో పాస్వర్డ్స్ కూడా 2 సార్లు ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మీకు చూడండి క్లియర్గా కిందని మెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ అలాగే ఫోన్ నెంబరు, మీ మొబైల్ నెంబరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఈ కిందని క్యాప్చా కొట్టి సబ్మిట్ కొట్టిన తర్వాత మీ ఫోన్కి అంటూ ఐఆర్సిటిసి వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ అంటూ వస్తుందండి. ఆ మెసేజ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయినట్టుగా వస్తుంది అండ్ అలాగే ఓటీపీ కూడా వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్కి వచ్చింది, ఫోన్కి వచ్చిన ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత మీకంటూ అకౌంట్లోకి మీరు రెడీ అయిపోతారు, రిజిస్ట్రేషన్ అయిపోతారు. మీ ఫోన్ అంటే ఎప్పుడైతే సబ్మిట్ కొట్టానో చెప్పాను కదండి, మీ ఫోన్కి ఓటీపీ వస్తుందని చెప్పి. అండ్ అలాగే మెయిల్కి కూడా మీకు ఒక మెసేజ్ వస్తుందండి, లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసిన తర్వాత మీరు వెంటనే బుకింగ్స్ చేయడానికి అవ్వదండి. కొన్ని టికెట్స్ అవి ఫర్ ఎగ్జాంపుల్గా తత్కాల్ టికెట్స్ అవి కూడా మీకు ఎప్పుడైతే అన్ఆథరైజ్డ్ యూజర్ ఈజ్ allowed only after 4 days from date of user registration. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 4 days తర్వాతే మీకు అథెంటికేషన్ ఆధార్ వెరిఫైడ్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు తత్కాలు ఇలాంటివన్నీ బుకింగ్ చేసుకోవడానికి అవుతుందండి, అడ్వాన్స్ రిజర్వేషన్ అవి కూడా. సరే, ఇకపోతే నేను రిజిస్ట్రేషన్ చెప్పాను కదండి ప్రాసెస్. రిజిస్ట్రేషన్ తర్వాత ఎలా సైన్ ఇన్ అవ్వాలనేది చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు ఏదైతే మీకు యూజర్ నేమ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేస్తే సైన్ ఇన్ అయిపోతారండి. నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ అయిపోతారండి. మీకు ఈ రకంగా చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ ట్రైన్స్ ఉంది కదండి, బుక్ టికెట్ మీద కొడితే మీకు ఈ రకంగా డిస్ప్లే ఓపెన్ అవుతుంది బుక్ టికెట్ అనేది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మై అకౌంట్ ఉంది చూడండి, మై అకౌంట్లో మై ప్రొఫైల్లో ఏవైనా మీరు అప్డేట్ చేయాలనుకుంటే మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఏవైనా డిలీట్ యాడ్ కానీ రీసెంట్ జర్నీస్ లిస్ట్ అది ఉంది కదండి, అవి ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్కి సంబంధించింది బుకింగ్ టికెట్ హిస్టరీ ఇక్కడే చూపిస్తారు. అలాగే ఫుడ్ హిస్టరీ ఇక్కడ అనే ఫెయిల్ ఏమైనా అవుతే ఫెయిల్ది, అలాగే రీఫండ్, అలాగే క్యాన్సిలేషన్ టికెట్స్ ప్రతిదీ కూడా ఇక్కడ చూపిస్తారు ట్రాన్సాక్షన్లో. ఇక్కడ చూడండి, అథెంటికేట్ యూజర్ అని ఉంది కదండి, ఇక్కడ గ్రీన్ కలర్ రైట్ మార్క్ వచ్చింది చూడండి, ఆధార్ వెరిఫైడ్ అని. ఈ రకంగా మీకు అయితే రావాలి.
అలా వస్తే ఆధార్ అథెంటికేషన్ యూజర్ అని చెప్పేసి క్లియర్గా మీకు వస్తుంది. ఇక్కడ చూడండి, నేను అయితే ట్రైన్ సెలెక్ట్ చేశాను. ట్రైన్లో ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రమ్ అంటే మనం ఎక్కడి నుంచి టు ఎక్కడి వరకు వెళ్తున్నాం అనేది ఇవ్వాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ టైప్ చేసిన తర్వాత మీరు ఏ డేట్ని అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏప్రిల్ 8ని పెట్టాను. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్లాసెస్ ఉంటాయండి. ఇక్కడ ఆల్ క్లాసెస్ మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేసుకుంటారు. లేదంటే మీకు పర్టికులర్గా సెకండ్ క్లాసే కావాలి, స్లీపరే కావాలనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఆల్ క్లాసెస్ పెట్టుకున్నాను. లేదండి నాకు ఫస్ట్ ఏసీ ట్రైన్సే కావాలి, లేదంటే విస్టోడియం కోచే కావాలి, ఏసీ సెకండ్ ఏసీ కావాలనుకుంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ జనరల్లో చూసుకోవచ్చు అండి, జనరల్లో పెట్టాలి. లేదు అనుకుంటే మీరు సపరేట్గా లేడీస్ కోసం బుక్ చేసేలా ఉంటే లేడీస్ పెట్టవచ్చు. లేదనుకుంటే సీనియర్ సిటిజన్స్, పర్సన్ విత్ డిజేబిలిటీస్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే రైల్వే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటే డ్యూటీ పాస్. చూడండి జనరల్ పెట్టాను కదా, జనరల్ పెట్టిన తర్వాత సెర్చ్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ రకంగా వస్తుందండి. ఈ రకంగా వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ టోటల్ 13 ట్రైన్స్ అనేది చూపిస్తుంది. విశాఖపట్నం టు హైదరాబాద్ ఏప్రిల్ 8 ఆ రోజు డేట్లో ఈ ట్రైన్స్ అన్నిటిలో ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఫోన్లో అయినా సరే ఇదే ప్రాసెస్ అండి. కాకపోతే మీకు ఫోన్లో చూపించేది కొంచెం డిఫరెంట్గా చూపిస్తుంది, కానీ ప్రాసెస్ అంతా సేమ్ ఇదే, ఒకేలాగా ఉంటుంది. కానీ ఫోన్లో చిన్న స్క్రీన్ వల్ల అది చూపించేది డిఫరెంట్గా వేరేగా చూపిస్తుంది, అంత తేడా. ఇంత పెద్ద స్క్రీన్లో కాబట్టి నీకు క్లియర్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి కాబట్టి పెద్ద స్క్రీన్లో చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫిల్టర్స్ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. జర్నీ క్లాసు మీకు స్లీపర్ కావాలా, ఫస్ట్ ఏసీయా, సెకండ్ ఏసీ అనేది. అండ్ అలాగే ట్రైన్ టైప్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ట్రైన్, గరీబ్ రథ్ అది కూడా. అండ్ అలాగే మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అండి. మెయిన్ ఇక్కడ ఎన్ని గంటలకి మీరు అక్కడ డిపార్చర్ అవుతారో అరైవల్ టైము ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏప్రిల్ 8ని పెట్టాను కదండి, ఆ ఏప్రిల్ 8ని ఈ టైంలో మనం ఏ టైంకి మీరు అక్కడ స్టేషన్కి రీచ్ అవ్వగలరు, ఆ టైంకి ఏ టైంకి మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 టైమ్స్ ఉన్నాయి చూసారండి, ఎర్లీ మార్నింగ్, మిడ్ డే అండ్ అలాగే నైట్. అలాగే అరైవల్ టైము ఇక్కడ విశాఖపట్నంలో మీరు చేరేసరికి మిడ్ నైట్ మీరు దిగేలాగా ఉంటే అక్కడి నుంచి వేరే లొకేషన్స్కి మీరు వెళ్ళాలంటే వెహికల్స్ సరిగ్గా అవైలబుల్ ఉండవు కాబట్టి మీరు ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ దిగేలాగా కూడా మీరు అరైవల్ టైం కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఆ టైంలో దిగే ట్రైన్స్నే మీకు ఇక్కడ చూపిస్తుంటుంది. ఓకేనండి, అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ట్రైన్స్ ప్రతిదీ కూడా ఇక్కడ ఇచ్చారు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి వందే భారత్ ఉంది కదా, వందే భారత్ ఇక్కడ ఏసీ చైర్ కార్ సిసి ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి ఎప్పుడైతే ఏసీ చైర్ కార్ సిసి క్లిక్ చేశానో మీకు డేట్స్ ప్రకారంగా ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని అవైలబుల్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. ఇక్కడ 8ని 663 టికెట్స్ అనేది అవైలబుల్ ఉందండి వందే భారత్. ఇది మన విశాఖపట్నంలో 5:45కి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ వెళ్ళేసరికి 14:20 అవుతుందండి. అంటే మధ్యాహ్నం 2:20 వెళ్తుందండి. ఇక్కడ టోటల్ టైమింగ్ వచ్చేసరికి 8:30 గంటలు పడుతుందండి జర్నీ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇక్కడ చూడండి వెడ్నెస్డే సెలెక్ట్ చేసాం కదండి, ఇక్కడ మళ్ళీ ఇలా క్లిక్ చేసిన తర్వాత అప్పుడు బుక్ నౌ అనేది అవైలబుల్ చూపిస్తుంది మీకు పైకి పాపప్లో. ఇది మీకు ఇలా క్లిక్ చేసిన తర్వాత దీని రేటు కూడా చూడండి 1750 రూపాయలు. ఇక్కడ మీరు క్లిక్ చేయవలసి వస్తుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుందండి. కన్ఫర్మేషన్ పాపప్లో అడిగిన తర్వాత మీరు ఓకే చేసుకోవాలి, ఎస్ అని. ఓకే చేసిన వెంటనే మీకు ఈ రకంగా చూపిస్తుందండి ప్యాసింజర్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కిందకి అలా చూపిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ పైన
మీకు ప్యాసింజర్ డీటెయిల్స్, రివ్యూ జర్నీ, పేమెంట్ ఈ 3 ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకునేలా ఉంటే మీ టికెట్ కన్ఫర్మ్ అయిపోద్దండి. టికెట్స్ బుకింగ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ డీటెయిల్స్ మీరు వన్స్ మళ్ళీ క్లియర్గా ఒకసారి చూసుకోవాలి. వందే భారత్ ఎక్స్ప్రెస్ డేట్ ఆఫ్ జర్నీ, మీరు ఎప్పుడు జర్నీ చేస్తున్నారో ఆ డేట్ చూసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తున్నారో చూసుకోవాలి. టైమింగ్స్ చూసుకోవాలి. మీరు ఏ టికెట్స్ అయితే బుకింగ్ పెట్టుకున్నారో అది చూసుకోవాలి. అమౌంట్ క్లియర్గా చూసుకోవాలి. అండ్ అలాగే మీరు ఇక్కడ డీటెయిల్స్ జెండర్ది ఇవ్వాలి క్లియర్గా. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 మంది వెళ్తున్నారు అనుకోండి, లేదంటే ఒక 3 మెంబర్స్ వెళ్తున్నారు అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఒక పర్సన్ది నేము, ఏజ్, జెండరు అండ్ అలాగే ప్రిఫరెన్స్, విండో సీటా, ఏ సీటా అనేది ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. వందే భారత్ కాబట్టి నాకు ఈ రకంగా చూపించిందండి. లేదనుకుంటే నార్మల్ స్లీపర్ క్లాస్ అయితే లోవర్ బెర్త్, అప్పర్ బెర్త్ ఆ రకంగా చూపిస్తూ ఉంటుంది. చూడండి ఇది ఇలాగ ఒక పర్సన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి యాడ్ ప్యాసింజర్ ఉంది కదండి, అక్కడ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో పర్సన్కి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ వేరే పర్సన్ ఇవ్వచ్చు. అలా ఎంతమంది పర్సన్స్ అయితే అంతమంది ఇవ్వచ్చు. వన్స్ ఒకవేళ మీరు ఎక్స్ట్రా క్లిక్ చేసినట్లు ఉంటే మీరు ఇక్కడ ఇంటి మార్క్ కూడా వస్తే పోతుందండి, ప్రాబ్లం ఏం కాదు. రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఎవరినైనా పర్సన్ని అలా క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలండి. ఆటోమేటిక్గా మీకు టికెట్స్ అనేవి మీకు ఏదైతే యూజర్ పైన క్లిక్ మనం ఓపెన్ చేసుకున్నామో మనం లాగిన్ వాళ్ళకి ఆ మెయిల్కి ఆ ఫోన్ నెంబర్ కంటూ వస్తుంది. సెపరేట్గా ఒక నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే మీరు చూడండి ఇక్కడ రిజర్వేషన్ చాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బెర్త్స్ ఆర్ అలాటెడ్, కన్ఫర్మ్గా బెర్త్స్ అలాట్ అయితేనే బుకింగ్ చేయమని ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు. లేదంటే ఆటో అప్గ్రేడేషన్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ అంటే ఏంటంటే ఇది ఒకవేళ ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు స్లీపర్ క్లాస్ బుకింగ్ చేసుకున్నట్టు ఉంటే స్లీపర్లో ఒకవేళ వేకెన్సీస్ కానీ లేకుండా ఫస్ట్ సెకండ్ క్లాస్లో కానీ థర్డ్ క్లాస్లో కానీ వేకెన్సీ ఉంటే మీ టికెట్స్ థర్డ్ క్లాస్లో కన్ఫర్మ్ చేస్తారండి. ఆ రకంగా కూడా ఆటో అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది వెయిటింగ్ లిస్ట్లో. ఇలా ఆటో అప్గ్రేడేషన్ పెట్టుకోకపోతే మాత్రం రాదండి. ఇక్కడ ప్రిఫర్డ్ కోచ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్యామిలీ మొత్తం ఒకేసారి టూర్కి వెళ్ళేలా ఉంటే ఒక ట్రైన్కి సంబంధించిన ఏదో ఒక కోచ్ నెంబర్ మనం చూసుకొని ఆ కోచ్ నెంబర్ ఇస్తే ఒకే కోచ్లో మీకు టికెట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎస్ పెట్టుకున్నామండి. ఎస్ఏ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. జస్ట్ ఒక పర్సన్కి 45 పైసా మాత్రమే మీకు యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. తర్వాత పేమెంట్ మోడ్లోకి వచ్చేసరికి ఇక్కడ డెబిట్, క్రెడిట్ కార్డు, ఈఎంఐ ఇలా వచ్చారు కదండి పేమెంట్. దీంట్లో 30 రూపీస్ అండి. తర్వాత ఎక్స్ట్రా జిఎస్టీ. ఇక్కడ యూపీఐ అయితే 20 రూపీస్ అండి జిఎస్టీ. మనం మీకు నచ్చిన పేమెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కార్డు ఉంటే కార్డు, యూపీఐ ఉంటే యూపీఐ. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేస్తున్నానండి. ఫోన్పే ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ కొడతాం. కంటిన్యూ కొట్టిన వెంటనే మీకు మళ్ళీ రివ్యూ డీటెయిల్లోకి వెళ్తుందండి. ఇక్కడ మీరు ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకోవాలి. వందే భారత్ విశాఖపట్నం సికింద్రాబాద్ అవైలబిలిటీ, టోటల్ అమౌంట్ అండ్ అలాగే ప్యాసింజర్ డీటెయిల్స్ మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అది చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ క్యాప్చా ఇచ్చారో లెటర్స్, అదే లెటర్స్ ఇక్కడ కిందనే ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ కొట్టాలి. నేనైతే చేస్తున్నాను చూడండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా పేమెంట్లోకి వెళ్తుందండి. పేమెంట్లో ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఇక యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పే యూజింగ్ యూపీఐ అని ఉందండి. ఇది పే అండ్ బుక్ ఇక్కడ క్లిక్ చేసేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకంటూ ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కానర్ ఓపెన్ చేసి పేమెంట్ చేసేసుకోవచ్చు. లేదంటే యూపీఐ ఉంటే యూపీఐ నెంబరు, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. వెరిఫై చేసి పేమెంట్ చేయొచ్చు. నేను సింపుల్గా స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ చేసిన తర్వాత మీరు ఏమి చేయొద్దు, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి టైమర్ కూడా చూపిస్తుంది. ఈ టైమర్ లోపు మీరు పేమెంట్ చేయాలి ఫాస్ట్గా.
6 మినిట్స్ లోపు 5 మినిట్స్ లోపు మీరు ఇక్కడ మీ పేమెంట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి అఫీషియల్ ఐఆర్సిటీ వెబ్సైట్లోకి అదంతా అదే చేంజ్ అయిపోతుంది. మీరు ఎటువంటి రీఫ్రెష్ చేయొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, ఏమి చేయొద్దు. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రీడైరెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీ ఫోన్కి నార్మల్ మెసేజ్ వస్తుంది పిఎన్ఆర్ నెంబర్తో కన్ఫర్మేషన్ అయినట్టుగా టికెట్స్ది. అండ్ అలాగే మెయిల్కి కూడా మెసేజ్ వస్తుందండి. అండ్ అలాగే మీకు ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఏదైతే ఇందాక నేను చూపించానో మై అకౌంట్లో మై ట్రాన్సాక్షన్లో మీరు పేమెంట్ చేసినట్టుగా, మీరు బుకింగ్ చేసుకున్నట్టుగా బుకింగ్ హిస్టరీలో కూడా క్లియర్గా చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ బుకింగ్ అవ్వకపోతే క్యాన్సిల్ అయినట్టుగా, బుకింగ్ అవ్వలేనట్టుగా కూడా చూపిస్తుంది. ఒకవేళ అమౌంట్ కట్ అయినా ప్రాబ్లం కాదు, మీకు రీఫండ్ అయిపోతుంది కన్ఫర్మ్గానే బుకింగ్ అవ్వకపోతే. మీరు ప్రాబ్లం ఏమీ అవ్వద్దు. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా. అండ్ అలాగే మీకు ఎటువంటి ఇంకా పెద్ద డౌట్స్ అయ్యేలాగా ఉంటే మీకు సెపరేట్గా దేనిపైన వీడియో కావాలనుకున్నా సరే నేను కామెంట్స్లో నాకు అడగండి. నేను వాటిపై కూడా వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.